నా పేరు చుక్కు డీజే మరియు నేను నైజీరియాలోని లాగోస్ నుండి వచ్చాను. నా జీవితంలో 12 సంవత్సరాలు. చాలామంది కనీసం ఊహించలేనింత గాఢమైన చీకటిలో నేను నడిచాను. నేను కేవలం ఒక మంత్రగారిని కాదు, నేను పశ్చిమాఫ్రికా అంతటా పనిచేసే ఒక శక్తివంతమైన మంత్రికుడను, గుంపులో ఉన్నత స్థాయి సభ్యుడను. మాకు నైజీరియా, గానా, బెనిన్, టోగోలలో సభ్యులు ఉండేవారు. మేము అర్ధరాత్రి కలుసుకునేవాళ్లం. చాలామంది క్రైస్తవులు కేవలం గుసగుసలుగా మాత్రమే విన్న ఆచారాలను మేము నిర్వహించేవాళ్లం, మరియు విశ్వాసుల ప్రార్థనలను అడ్డుకోవడం, ఆలస్యం చేయడం మరియు నాశనం చేయడము మాకు ఉన్న ఏకైక ప్రధాన కర్తవ్యం. అది వినడానికి నాటకీయంగా ఉందని నాకు తెలుసు. మీలో కొందరు ఇది నిజమేనా, మంత్రగత్తెలు నిజంగా అలా చేయగలరా అని ఆలోచిస్తూ ఉండవచ్చని నాకు తెలుసు. నేను ముందుకు వెళ్లే ముందు మీకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. అవును, అది నిజం. ఆత్మలోకం ఒక రూపకం కాదు, అది ప్రతీకాత్మకం కాదు. అది మీరు పీల్చే గాలిలాగే వాస్తవం, మరియు దానిని పాలించే చట్టాలు ఉన్నాయి. మేము అర్థం చేసుకున్న చట్టాలు, మేము ఉపయోగించిన చట్టాలు, తమను తాము ఎలా రక్షించుకోవాలో తెలియని ఉపయోగించిన చట్టాలు, తమను తాము ఎలా రక్షించుకోవాలో తెలియని క్రైస్తవులపై దాడి చేయడానికి మాకు అవకాశం కల్పించిన చట్టాలు. కాని మీరు అర్థం చేసుకోవలసిన మరో విషయం కూడా ఉంది. మేము ఎన్నడూ తాకలేని క్రైస్తవులు కొందరు ఉండేవారు. మేము ఎంత కష్టపడినా, ఎన్ని ఆచారాలు పాటించినా, ఎన్ని బలులు అర్పించినా, లేదా ఆ చీకటి గదిలో ఎన్ని రాత్రులు గుమిగూడి, నేను ఇక్కడ పేరు కూడా చెప్పలేని శక్తులను ప్రార్థిస్తూ మంత్రాలు జపించినా, పూర్తిగా, సంపూర్ణంగా అస్సలు తాకలేని విశ్వాసులు కొందరు ఉండేవారు. అది మాకు అంతులేని నిరాశను కలిగించింది. అలాంటి క్రైస్తవులలో ఒకరిని నేను మొదటిసారి కలిసినప్పుడు నాకు గుర్తుంది. అతని పేరు సోదరుడు చిరిమ. అతను ఇనుగులో ఒక పాఠశాల ఉపాధ్యాయుడైన ఒక సామాన్య వ్యక్తి. అతను పెద్దగా మాట్లాడేవాడు కాదు, అతను ప్రసిద్ధుడు కాదు, అతనికి పెద్ద పరిచర్యగాని, టెలివిజన్ కార్యక్రమంగానీ లేదు. కాని మా ఒడంబడిక అతనిని లక్ష్యంగా చేసుకున్నప్పుడు నేను మునుపెన్నడూ చూడనిది ఏదో జరిగింది. మేము కనీసం దగ్గరకు కూడా వెళ్లలేకపోయాము. ఆధ్యాత్మికంగా అతని చుట్టూ అగ్నిగోడ ఉన్నట్లుగా అనిపించింది. మేము పంపిన ప్రతి మంత్రం వెనక్కి తిరిగి వచ్చింది. మేము పలికిన ప్రతి ఆజ్ఞ మాకే తిరిగి వచ్చింది. మేము పంపిన ప్రతి పర్యవేక్షక ఆత్మ గందరగోళంగా తిరిగి వచ్చింది. ఆత్మలోకంలో అతనిని గుర్తించలేకపోయింది. అతను మాకు కనిపించనప్పుడుగా ఉంది. మరియు ఎందుకని అర్థం చేసుకోవాలనే తపన నాకు కలిగింది. ఎందుకంటే మంత్రవిద్యలో మేము కేవలం యాదృచ్ఛికంగా దాడి చేయము. మేము ప్రజలను అధ్యయనం చేస్తాము, వారి అలవాట్లను పర్యవేక్షిస్తాము, వారి ఆధ్యాత్మిక జీవితాలని గమనిస్తాము. మేము అవకాశాల కోసం, పగుళ్ల కోసం వెతుకుతాము, తాళం వేయని తలుపుల కోసం. మరియు ఒకసారి మనకు అవకాశం దొరికితే మనం చట్టబద్ధంగా ప్రవేశిస్తాము. అదే కీలక పదం, చట్టబద్ధంగా. ఆత్మలోకం చట్టాల ప్రకారం పనిచేస్తుంది, భావోద్వేగాల ప్రకారం కాదు, శబ్దం ప్రకారం కాదు, మీరు ఎంత బిగ్గరగా ప్రార్థిస్తున్నారు లేదా చర్చిలో ఎన్ని గంటలు గడుపుతున్నారు అనే దాని ప్రకారం కాదు, చట్టాల ప్రకారం. మరియు ఒక క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక చట్టాన్ని తెలియకపోయినా ఉల్లంఘిస్తే అది దాడి చేయడానికి మనకు చట్టబద్ధమైన మార్గాన్ని ఇస్తుంది. కాని సోదరుడికి ఎలాంటి అవకాశాలు లేవు. మరియు నెలల తరబడి ప్రయత్నించి విఫలమైన తర్వాత అతని జీవితంలో 4 సూచనలు, మేము ప్రయత్నించిన ప్రతిదానికి అతన్ని పూర్తిగా అతీతుడిగా చేసిన 4 ఆధ్యాత్మిక రక్షణలు ఎందుకు ఉన్నాయో నేను చివరకు అర్థం చేసుకున్నాను. మరియు ఈరోజు యేసుక్రీస్తు ద్వారా నేను విమోచన పొందిన తర్వాత ఆ 4 సూచనలను మీకు బహిర్గతం చేయబోతున్నాను. మీరు భయపడాలని కాదు, కాని మీరు మరియు చిడిమాలాగా ఉండాలని. తద్వారా మీరు మంత్రగత్తెలు తాకలేని క్రైస్తవులుగా మారగలరు, దయ్యాలు పారిపోయే విశ్వాసులుగా, అంధకార రాజ్యం భయపడే ప్రార్థనా యోధులుగా. ఇవి సిద్ధాంతాలు కావు, ఇవి నేను పుస్తకంలో చదివిన విషయాలు కావు. ఇవి సమాజంలో మాకు తెలిసి మేము ద్వేషించిన రహస్యాలు, మరియు ఇప్పుడు నేను వాటిని మీకు ఇవ్వబోతున్నాను. ఆ 4 సంకేతాలు ఏమిటో మీకు చెప్పే ముందు మేము ఎలా పనిచేశామో మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. చాలామంది క్రైస్తవులు మంత్రగత్తెలు అంటే దేవుణ్ణి ద్వేషించి చెడు చేయాలనుకునేవారే అని అనుకుంటారు. అవును,
అందులో ద్వేషం ఉంటుంది. అవును, సర్వోన్నతునికి వ్యతిరేకంగా తీవ్రమైన తిరుగుబాటు ఉంటుంది. కాని అది అంతకంటే ఎక్కువగా ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. మేము కేవలం కోపంగా లేము. మేము వ్యూహాత్మకంగా ఉన్నాము. మా దగ్గర మాన్యువల్స్ ఉండేవి. మా దగ్గర ప్రోటోకాల్స్ ఉండేవి. మా దగ్గర ఆధ్యాత్మిక నిఘా నెట్వర్క్ ఉండేవి. వాటి ద్వారా వివిధ దేశాలలోని ఒడంబడికల మధ్య సమాచారం పంచుకోబడేది. కెన్యాలోని ఒక పాస్టర్ మరీ శక్తివంతుడిగా మారుతుంటే మేము నైజీరియా, ఘానా మరియు దక్షిణాఫ్రికాలోని ఒడంబడికలకు సమాచారం పంపేవాళ్లం మరియు మేము దాడులను ప్రోత్సహించేవాళ్లం. క్రైస్తవులు ఎప్పుడు క్రూసేడ్లను ప్లాన్ చేస్తున్నారో మాకు తెలిసేది. సంఘాలు ఎప్పుడు ఆన్లైన్ ప్రార్థన సమావేశాలను నిర్వహిస్తున్నాయో మాకు తెలిసేది. విశ్వాసులు ఎప్పుడు ఉపవాసముంటున్నారో మాకు తెలిసేది. మరియు ప్రతి పరిస్థితికి మా దగ్గర నిర్దిష్ట వ్యూహాలు ఉండేవి. కాని మేము ఎక్కువగా భయపడింది క్రూసేడ్కు కాదు, అది బిగ్గరగా చేసే ప్రార్థనలకు కాదు, అది ఉపవాసంకి కూడా కాదు. ఉపవాసం మమ్మల్ని గణనీయంగా బలహీనపరిచినప్పటికీ మేము ఎక్కువగా భయపడింది నిరంతరం ఆధ్యాత్మిక అనుసంధానంలో జీవించే క్రైస్తవులకే సమస్య వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థించకుండా ప్రతిరోజూ దేవునికి తమను తాము అంకితం చేసుకుంటున్నవారు, ఆధ్యాత్మిక నియమాలను అర్థం చేసుకుని వాటి ప్రకారం జీవించినవారు ఆ క్రైస్తవులు మాకు పీడకలలా ఉండేవారు. మరియు సోదరుడు చెడిమా వారిలో ఒకరు. అతన్ని అంటరానివాడిగా చేసిన మొదటి సూచన గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఒక్క సూచనను మీరు పాటిస్తే చాలు, మంత్రగత్తెలు మీ జీవితంలోకి ప్రవేశించడానికి వీలు కల్పించే 90 సంబంధి ద్వారాలను ఇది మూసివేస్తుంది. అంధకార రాజ్యంలో చాలామంది క్రైస్తవులు ఇప్పటికీ అర్థం చేసుకోలేని ఒక విషయాన్ని మేము అర్థం చేసుకున్నాము. క్షమించకపోవడం కేవలం ఒక పాపం కాదు, అది ఒక చట్టపరమైన ఒప్పందం. మీరు ఎవరిపైనైనా మీ హృదయంలో చెడు, కోపం, పగ లేదా ద్వేషాన్ని ఉంచుకున్నప్పుడు మీరు ఆత్మలోకంలో ఒక ఒప్పందంపై సంతకం చేస్తున్నారు. మీరు ఇలా అంటున్నారు: ప్రేమతో పనిచేసే రాజ్యంతో కాదు, అపరాధంతో పనిచేసే రాజ్యంతో నేను భాగస్వామిని అవుతున్నాను. మరియు మీరు అలా చేసిన క్షణమే మీరు మాకు ప్రవేశం కల్పించినట్లే. ఆ తర్వాత మీరు ఎంత ప్రార్థించినా ఫర్వాలేదు, మీరు ఎన్ని లేఖనాలను ఉటంకించినా ఫర్వాలేదు, మీరు ఎన్ని రాత్రులు దేవునికి మొరపెడుతూ గడిపినా ఫర్వాలేదు. మీ హృదయం శుభ్రంగా లేకపోతే మీ ప్రార్థనలు చట్టబద్ధంగా నిరోధించబడతాయి. మేము ఒక క్రైస్తవుడిని లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఏం చేసేవాళ్లమో నేను మీకు చెప్తాను. మేము చేసిన మొదటి పని వారిని బాధపెట్టడానికి మనుషులను పంపడం. శారీరకంగా కాదు, వారిని భౌతికంగా వేధించాల్సిన అవసరం మాల్లేదు. మాకు కావలసిందల్లా వారి భావోద్వేగాలను పట్టుకోవడమే. వారు మోసపోవడం, నిరాశ చేస్తున్నా, అవమానించబడటం లేదా తిరస్కరించబడటం వంటి పరిస్థితులను మేము సృష్టించేవాళ్లం. ఒక సన్నిహిత మిత్రుడు అకస్మాత్తుగా వారికి వ్యతిరేకంగా మారేవాడు. మేము సృష్టించేవాళ్లం. ఒక సన్నిహిత మిత్రుడు అకస్మాత్తుగా వారికి వ్యతిరేకంగా మారేవాడు. ఒక కుటుంబ సభ్యుడు తీవ్రంగా బాధపెట్టే మాటలు అనేవాడు. నమ్మకమైన సహోద్యోగి వారి గురించి అబద్ధాలు ప్రచారం చేసేవాడు. ఒక పాస్టర్ వారు అర్హులైన పదవిని వారికి ఇవ్వకుండా విస్మరించేవాడు. మాకు పెద్ద సంఘటనలు అవసరం లేదు, చిన్న చిన్న అవమానాలు కూడా అంతే బాగా పనిచేశాయి. ఎందుకంటే మా లక్ష్యం ఆ అవమానం యొక్క పరిమాణం కాదు, వారి హృదయంలో ద్వేషాన్ని నాటడమే మా లక్ష్యం. ఆ తర్వాత మేము వేచి చూసేవాళ్లం. వారు ఆ ద్వేషాన్ని పట్టుకొని ఉంటే, ఆ కోపాన్ని పెంచుకొని ఉంటే, ఆ అవమానాన్ని తమ మనసులో పదే పదే తలచుకుంటూ ఉంటే మేము వారిని పట్టుకున్నట్లే. ఎందుకంటే ఇప్పుడు వారు ప్రార్థించిన ప్రతిసారి వారి హృదయం రెండుగా చీలిపోయేది. వారి నోరు ఒకటి చెబుతుంటే వారి ఆత్మ మాతో ఏకీభవించేది. పోటాకుట్లో అదావురా అనే ఒక స్త్రీ నాకు గుర్తుంది. ప్రతి అర్ధరాత్రి ఆమె తన భర్త విమోచన కోసం ప్రార్థించేది. ఆమె భర్త రహస్య సంఘాలలో పాల్గొనేవాడని ఆమెకు తెలుసు, మరియు ఆమె తీవ్ర నిరాశతో ప్రార్థించింది. ఆమె కన్నీళ్లతో ప్రార్థించింది. ఆమె ఉపవాసంతో ప్రార్థించింది. కాని మేము ఆమె ప్రార్థన గురించి చింతించలేదు. ఎందుకంటే ప్రతిరోజూ అర్ధరాత్రికి ముందు ఎవరో ఒకరు
ఆమెను బాధపెట్టేలా మేము చూసుకునేవాళ్ళం. కొన్నిసార్లు ఆమె అత్తగారు ఫోన్ చేసి ఏదో కఠినంగా అనేవారు. కొన్నిసార్లు ఆమె భర్తే ఆలస్యంగా ఇంటికి వచ్చి ఆమెను పట్టించుకోకుండా ఉండేవాడు. కొన్నిసార్లు ఆమె పొరుగువాడు ఆమెను రెచ్చగొట్టడానికే పెద్దగా సంగీతం పెట్టేవాడు. పాపం, ఆమెకు కోపం వచ్చేది. అర్ధరాత్రి అయ్యేసరికి ఆమె ఇంకా కోపంతో రగిలిపోతూనే ఉండేది. ఆమె మోకరిల్లి ప్రార్థించేది. ఆమె మాటలు తన భర్త విమోచన గురించినవే అయినా ఆమె హృదయం మాత్రం ద్వేషంతో నిండి ఉండేది. ఆమెకు తన అత్తగారి మీద కోపం, ఆమెకు తన పొరుగువాడి మీద కోపం, ఆమెకు తన భర్త మీద కోపం. దానివల్ల ఆమె చేసే ప్రతి ఒక్క ప్రార్థనను అడ్డుకోవడానికి మాకు చట్టపరమైన అధికారం లభించినది. ఆమె 10 సంవత్సరాలు ప్రార్థించింది. 10 సంవత్సరాల అర్ధరాత్రి ప్రార్థనలు, 10 సంవత్సరాల కన్నీళ్లు. అయినా ఏమీ మారలేదు. దేవుడు ఆమె ప్రార్థన వినలేదని కాదు, కాని ఆమె హృదయం నిర్మలంగా లేదు. ఇప్పుడు నేను మీకు సోదరుడు షిదీమా గురించి చెబుతాను. మేము అతనితో కూడా ఇదే వ్యూహాన్ని ప్రయత్నించాము. అతన్ని బాధపెట్టడానికి మేము మనుషులను పంపాము. అతని పాఠశాలలో తోటి ఉపాధ్యాయుడు ఒకరు సిబ్బంది నిధి నుండి డబ్బు దొంగిలించాడని అతనిపై తప్పుడు ఆరోపణ చేశారు. అది చాలా తీవ్రమైన ఆరోపణ. అది అతని పరువును నాశనం చేసి ఉండేది. అది అతని ఉద్యోగాన్ని పోగొట్టి ఉండేది. ఆ ఆరోపణ అతనిపై పడినప్పుడు నేను ఆత్మలోకంలో ఉండి చూశాను. అతను కోపంగా ఉంటాడని నేను ఊహించాను. అతను తీవ్రంగా తనను తాను సమర్థించుకుంటాడని నేను ఊహించాను. అతనిలో పగ పాతుకుపోతుందని నేను ఊహించాను. కాని నేను ఊహించనిది ఒకటి జరిగింది. అతను ఏడ్చాడు. అవును, అతను ఏడ్చాడు. అతని శరీరం వేడెక్కింది. అతను ఒక మనిషి. కాని ఆ రోజు సూర్యోదయం కాకముందే అతను తన పడక గదిలో మోకరిల్లి ఉండటం నేను ఆత్మలోకంలో చూశాను. మరియు అతను నన్ను కదిలించే ఒక ప్రార్థన చేశాడు. ఆయన ఇలా అన్నారు: తండ్రి, నేను అతన్ని క్షమిస్తున్నాను. అతను నా గురించి ఎందుకు ఇలా అన్నాడో నాకు తెలియదు, కాని నేను అతన్ని పూర్తిగా విడిచిపెడుతున్నాను. నేను అతన్ని దీవిస్తున్నాను. మీరు అతని కళ్ళు తెరిచి అతని హృదయాన్ని మెత్తబరచాలని నేను ప్రార్థిస్తున్నాను. మరియు నా హృదయంలోని కోపం లేదా ద్వేషాన్ని శుభ్రపరచమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రభూ, నన్ను శోధించు. నాలో ఏదైనా అపరాధముంటే దాన్ని ఇప్పుడే తొలగించు. ఆ తర్వాత అతను తన శత్రువుల కోసం ప్రార్థించాడు. తనపై నింద మోపిన వ్యక్తి కోసం ప్రార్థించాడు. విచారణ చెయ్యకుండా ఆ ఆరోపణను నమ్మిన ప్రధానోపాధ్యాయుడి కోసం ప్రార్థించాడు. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించాడు. మరియు ఆ క్షణంలో నేను ఆత్మలోకంలో ఎప్పటికీ మరచిపోలేని ఒకదాన్ని చూశాను. ఆ అపరాధం ద్వారా మేము తెరవడానికి ప్రయత్నించిన ప్రతి తలుపు బద్దలైంది, మూసివేయబడింది. మేము నాటిన చేదు అతను వేరు పట్టుకోకముందే వాడిపోయి చనిపోయింది. మరియు సహోదరా, రాత్రిపూట ప్రార్థనలు చేయమని ఆమె కోరుతుంది. మేము ఏర్పాటు చేసిన ప్రతి అడ్డంకిని చీల్చుకుంటూ పదునైన బాణంలా సూటిగా పైకి దూసుకుపోయింది. అతని హృదయం నిర్మలంగా ఉన్నందున మేము అతన్ని ఆపలేకపోయాము. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. క్షమించడమనేది భావోద్వేగాలకు సంబంధించినది కాదు. సహోదరుడు షిదీమా తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు సంతోషంగా భావించలేదు. తన గురించి అబద్ధం చెప్పిన వ్యక్తి పట్ల అతనికి ఎలాంటి ఆప్యాయత, సానుభూతి కలగలేదు. కాని అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది తన సంకల్పంతో తీసుకున్న నిర్ణయం. అతను ఇలా అన్నాడు: నేను క్షమించాలని ఎంచుకుంటున్నాను. నేను విడిచిపెట్టాలని ఎంచుకుంటున్నాను. ఈ విషయాన్ని దేవుడే చూసుకోవడమని నేను ఎంచుకుంటున్నాను. మరియు ఆ నిర్ణయం తలుపు మూసివేసింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలలో చాలామంది క్రైస్తవులకు తెలిసిన, కాని కొద్దిమంది క్రైస్తవులు మాత్రమే ఆచరించే ఒక విషయాన్ని యేసు చెప్పారు. ఆయన ఇలా అన్నారు: మీరు ఇతరుల అపరాధములను క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మిమ్మును క్షమించును. మీరు ఇతరుల అపరాధములను క్షమించిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఇది కేవలం ఒక మంచి బోధ మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక నియమం. మీరు క్షమించినప్పుడు మీ స్వంత జీవితంపై దేవుని క్షమాపణను మీరు సక్రియం చేస్తారు.
మీరు క్షమించడానికి నిరాకరించినప్పుడు మీరు దానిని అడ్డుకుంటారు. మరియు దేవుని క్షమాపణ అడ్డుకోబడినప్పుడు మీ ప్రార్థనలు అడ్డుకోబడతాయి. ఇది అంత సులభమైనది మరియు అంత తీవ్రమైనది. క్రైస్తవులు అద్భుతమైన విజయాల కోసం సంవత్సరాల తరబడి ప్రార్థించడం నేను చూశాను, కాని ఏమీ జరగదు. ఆ విజయం అందుబాటులో లేనందువల్ల కాదు, కాని వారు 5 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం జరిగిన అపరాధాన్ని పట్టుకొని వేలాడుతున్నందువల్ల తమను విడిచిపెట్టినందుకు వారు ఇప్పటికీ తమ తండ్రిపై కోపంగా ఉన్నారు. ద్రోహం చేసినందుకు వారు ఇప్పటికీ తమ శిష్యులపై పగతో ఉన్నారు. తమను బాధపెట్టిన పాస్టర్పై వారు ఇప్పటికీ ద్వేషంతో ఉన్నారు. తమకు ద్రోహం చేసిన స్నేహితునిపై వారు ఇప్పటికీ కోపంతో ఉన్నారు. మరియు ఆ పగ ఉన్నంతకాలం వారు చేసే ప్రతి ప్రార్థన చట్టబద్ధంగా అడ్డుకోబడుతుంది. కాని ఇక్కడ ఒక శుభవార్త ఉంది. మీరు క్షమించిన క్షణమే ఆ ద్వారం మూసుకోపోతుంది. మీరు ఆ వ్యక్తిని విడిచిపెట్టిన క్షణమే మిమ్మల్ని మీరు విడిపించుకుంటారు. మీరు మీ శత్రువును ఆశీర్వదించిన క్షణమే మీ స్వంత జీవితంపై దేవుని ఆశీర్వాదాన్ని మీరు సక్రియం చేస్తారు. సోదరుడు షిదిం తన మాటలతో కాదు, తన జీవితంతో నాకు అది నేర్పించారు. మరియు మీరు అంటరానివారుగా ఉండాలనుకుంటే, మంత్రగత్తెల్ ప్రభావానికి లోను కాని క్రైస్తవులుగా ఉండాలనుకుంటే, ఆయన చేసినట్లే మీరు కూడా చెయ్యాలి. ఈ రాత్రి మీరు ప్రార్థన చేసే ముందు మీ హృదయాన్ని పరిశీలించుకోండి. ఆత్మ మిమ్మల్ని శోధిస్తుంది. మీరు క్షమించనివారు ఎవరైనా ఉన్నారా? మీ హృదయం మూలంలో ఏదైనా చేదు, కోపం, పగ దాగి ఉన్నాయా? ఉంటే దానిని ఇప్పుడే విడుదల చెయ్యండి. వేచి ఉండవద్దు. వారు క్షమాపణ చెప్పినప్పుడు నేను వారిని క్షమిస్తాను అని అనవద్దు. లేదు, మీరు వారిని ఇప్పుడే క్షమించండి. మీరు వారిని ఇప్పుడు విడుదల చెయ్యండి. మీరు వారిని ఇప్పుడే ఆశీర్వదించండి. అప్పుడు దేవుడు ఏమి వారిని ఇప్పుడే విడుదల చెయ్యండి. మీరు వారిని ఇప్పుడే ఆశీర్వదించండి. అప్పుడు దేవుడు ఏమి చేస్తారో చూడండి. ఎందుకంటే నిర్మలమైన హృదయంతో ప్రార్థించే క్రైస్తవుడు చట్టపరంగా అంటరానివాడు. సోదరుడు షిడిమాను భ్రష్టుపట్టించడం అసాధ్యం చేసిన రెండవ సూచనను చాలామంది క్రైస్తవులు పూర్తిగా విస్మరిస్తారు. అయినప్పటికీ అంధకార రాజ్యంలో ఒక విశ్వాసిని లక్ష్యంగా చేసుకున్నప్పుడు మేము దానిని అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటిగా పరిగణించాము. అది అతని ఇంటి ఆధ్యాత్మిక స్థితి. నేను మీకు ఒక విషయం వివరిస్తాను. మీ ఇల్లు కేవలం ఒక భౌతిక ప్రదేశం కాదు, అది ఒక ఆధ్యాత్మిక భూభాగం. మరియు మీ ఇంట్లోని ప్రతి వస్తువు ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటుంది. కొన్ని వస్తువులు దేవుని సన్నిధిని కలిగి ఉంటాయి. కొన్ని వస్తువులు తటస్థంగా ఉంటాయి మరియు కొన్ని వస్తువులు దెయ్యపు కార్యకలాపాలకు ద్వారాలుగా ఉంటాయి. నేను మంత్రవిద్యలో ఉన్నప్పుడు మేము కోరుకున్న ఏ ఇంటిలోనైనా అలా నడిచి వెళ్ళలేకపోయేవాళ్లం. మాకు చట్టపరమైన ప్రవేశం అవసరం మరియు ఆ ప్రాప్యతను పొందడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒక్కటే వస్తువుల ద్వారా ఒక్క క్రైస్తవుని ఇంట్లో విగ్రహముంటే మాకు ప్రాప్యత లభించేది. సాంప్రదాయ వైద్యుడు ఇచ్చిన తాయెత్తులు లేదా రక్షలు వారి వద్ద ఉంటే మాకు ప్రాప్యత లభించేది. ఆత్మలకు అంకితం చెయ్యబడిన ఆభరణాలు వారి వద్ద ఉంటే మాకు ప్రాప్యత లభించేది. దెయ్యపు చిత్రాలను వర్ణించే కళాకృతులు లేదా అలంకరణలు వారి వద్ద ఉంటే మాకు ప్రాప్యత లభించేది. ఈ వస్తువులు తాళాల వంటివి. అవి తలుపులు తెరిచేవి మరియు ఒక్కసారి తలుపు తెరుచుకున్న తర్వాత మేము పర్యవేక్షించే ఆత్మలను పంపగలిగేవాళ్లం. మేము పీడకలలను నాటగలిగేవాళ్లం. మేము అనారోగ్యాన్ని కలిగించగలిగేవాళ్లం. మేము ఆర్థిక లావాదేవీలను అడ్డుకోగలిగేవాళ్లం. మేము వస్తువుల ద్వారా సంబంధాలను నాశనం చెయ్యగలిగేవాళ్లం. కెన్యాలోని మొంబాసాలో నేను లక్ష్యంగా చేసుకున్న ఒక వ్యాపారవేత్త గురించి మీకు చెప్పాలనుకో నాను. ఆమె పేరు ఎఫా. ఆమె ఒక బలమైన క్రైస్తవురాలు. ఆమె ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేది. ఆమె తన దశమభాగం చెల్లించేది. ఆమె ప్రతి ఉదయం ప్రార్థించేది. కాని ఆమె వ్యాపారం విఫలమవతోది. మరియు ఎందుకో ఆమెకు అర్థం కాలేదు. ఎందుకో మాకు తెలుసు. ఆమె అమ్మమ్మ 3 సంవత్సరాల క్రితం చనిపోయింది. మరియు ఆమె చనిపోయే ముందు ఒక అందమైన నెక్లెస్ ఇచ్చింది. అది బంగారంతో
క్లిష్టమైన డిజైన్తో చాలా ఖరీదైనది. ఆమెకు అది చాలా నచ్చింది. ఆమె దాన్ని చర్చికి, పనికి, నిద్రపోవడానికి ఇలా అన్ని చోట్లా ధరించేది. కాని యోమాకు తెలియని విషయం ఏమిటంటే ఆమె అమ్మమ్మ ఒక రహస్య సంఘంలో సభ్యురాలిగా ఉండేది మరియు ఆహారం క్షుద్రపూజలలో ఉపయోగించబడియేది. అది ఒక ఆత్మకు అంకితం చెయ్యబడింది మరియు ఇఫోమా దానిని ధరించిన ప్రతిసారీ ఆ ఆత్మకు ఆమె జీవితంలోకి ప్రవేశించడానికి చట్టబద్ధమైన అవకాశ లభించేది. ఆహారం మా తరపున పనిచేస్తుంటే దానిపై దాడి చేయడానికి మేము కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. వ్యాపారంలో పురోగతి కోసం ఆమె చేసిన ప్రతి ప్రార్థన నిరోధించబడింది. ఆమె కోసం తెరుచుకోబోతున్న ప్రతి ద్వారం మూసివేయబడింది. ఒప్పందంపై సంతకం చేయబోతున్న ప్రతి క్లయింట్ అకస్మాత్తుగా తమ మనస్సు మార్చుకున్నారు. మరియు దానికి కారణం ఏమిటో ఫోమాకు ఏమాత్రం తెలియదు. ఆమె ఉపవాసముంది, ప్రార్థించింది, విత్తనాలు నాటింది, విమోచన సేవలకు హాజరైంది. కాని ఏమీ మారలేదు. ఒక్కరోజు ఆమె ఒక్క ప్రార్థనా కూడికకు హాజరయ్యే వరకు అక్కడ ఒక్క ప్రవక్త ఉన్నారు మరియు పరిశుద్ధాత్మ అభిషేకం కింద ఉన్న ఆ ప్రవక్త ఆరాధన మధ్యలో ఆగి ఈయోమా వైపు చూపిస్తూ ఇలా అన్నారు: "నువ్వు ధరించినది నీకు చెందనిది. అది నీ అమ్మమ్మకు చెందినదే మరియు అది నీ జీవితంలోని ప్రతి ఆశీర్వాదాన్ని అడ్డుకుంటోంది. ఈ రాత్రి ఇంటికి వెళ్ళి దానిని నాశనం చెయ్యి." ఇఫా ఆశ్చర్యపోయింది. ఈ ప్రవక్తకు ఆ హారం గురించి ఎలా తెలుసు? కాని ఆమె ఆ రాత్రి ఇంటికి వెళ్ళి ఆ హారాన్ని తీసివేసింది మరియు ఆమె దానిని ఊరికే పారేయలేదు. ఆమె దానిని కాల్చేసింది. అది కరుగుతున్నప్పుడు ఆమె దానిని ముక్కలు ముక్కలుగా విరిచి, వంచి దానిపై యేసు రక్తాన్ని ప్రార్థిస్తూ వేడుకుంది. ఆమె అలా చేసిన క్షణంలో ఆత్మలోకంలో ఏదో జరగడం నేను చూశాను. ఆమె జీవితంలోకి ప్రవేశించడానికి మేము ఉపయోగిస్తున్న ద్వారం ఒక్కసారిగా మోసుకుపోయింది. ఆమెకు కేటాయించబడిన పర్యవేక్షక ఆత్మ పారిపోయింది మరియు 2 వారాలలోనే